అదే నెక్స్ట్ చూడు ఒకసారి. నువ్వు కూడా ఆర్గనైజర్స్ కూడా పోండి. ఆర్గనైజర్స్ మనీ, ఆర్గనైజర్స్. హలో, అందరు కూడా చప్పట్లతోటి బాంబులు తెచ్చారుగా, బాంబులు తెచ్చాగా. హలో, ఇంకెవరికి హలో బ్రదర్, చప్పట్లు కొట్టాలి. ఇక్కడ చూడండి అనిల్ 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 అన్న చూడు. ఇందులో కూడా సగం మంది మన టీం ఎవరు ఓకే సూపర్ సైడ్ అదేవిధంగా హలో, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ చికెన్ డిన్నర్ చూడు. కంగ్రాట్ చెప్పాలి. జై ఎస్ఆర్సీ. అదేవిధంగా బాయ్స్, అలాగే వెన్న రవితేజ కూడా డాక్టర్ సుధీర్ గారికి, అదేవిధంగా ఫుడ్ ఆర్గనైజ్ చేసిన, ఫుడ్ డొనేషన్ చేసిన మన రవితేజ రెడ్డి గారికి, పేదోడుగా బాధోడుగా ఉంటూ సలహాలు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా గుర్రం సత్యనారాయణ రెడ్డి గారు, వాళ్ళకి చేదోడుగా వాదోడుగా నిలిచోటి గుర్రం సత్యనారాయణ గారు, అది ప్రధానమైంది. అది ఇవ్వకపోవడం వల్ల కేవలం పరీక్షలో ఫెయిల్ అయితే లేదా ఫెయిల్ అయితేనేమో అన్న భయంతో ఇంకా ఎక్కడ దాకా పరీక్ష పోవడానికి రాత్రంతా చదివి స్నానం చేసి వద్దాం, తొందరగా రెడీ అయిద్దామని చెప్పి వాష్రూమ్లో పోయి బయటకు వచ్చేసరికి నాకేం గుర్తొస్తలేదు, నేను పోతే పరీక్ష రాయలేను అని చెప్పి పరీక్ష హాల్కి పోవాల్సిన పిల్లలు ఫ్యాన్కు వేలాడుతున్నారు. గంతగా ఒత్తిడి ఉంది వాళ్ళపైన. దేనికి అంటే ఈ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లేకపోవడం. ఏం కాదు, ఈ ఆట ఓడిపోయినా మళ్ళీ గెలుస్తా, మళ్ళీ గెలిచి తీరాలన్న పట్టుదలను పెంచుకునే లక్షణాన్ని ఇవ్వలేకపోవడం. ఆ రకమైన పరిస్థితి భారతదేశం అంతటా ఉంది, ఒక మన దగ్గరనే కాదు. ఇది పోవాలి, మార్పు రావాలి, తప్పకుండా క్రీడలకు ప్రోత్సాహం లభించాలి. బహుశా నేను గత 10 ఏళ్లలో క్రీడలకు హయ్యెస్ట్ పైసలు ఖర్చు పెట్టిన, నా సొంతంగా కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు. అనేక జాతీయ పోటీలు, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ కాదు, జాతీయ పోటీలను కూడా ఇక్కడ తీసుకొచ్చి అనేక రంగాల్లో దాన్ని మనం పెంచాలి. ఈ ప్రాంతంలో విద్యార్థులకి, యువతకి ఆ స్ఫూర్తి రావాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినాం. నేను స్వయంగా వేలాది కిట్స్ కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఒక్క క్రికెట్ కాదు, అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించి
ఆ రకంగా సూర్యాపేట ప్రాంతానికి మనకు మొదటి నుంచి కూడా ఆ పేరుంది. ఇవాళ మనం కబడ్డీలు కూడా ఐపీఎల్ ఏదైతే చూస్తున్నామో ఒకప్పుడు ఆ ఐపీఎల్ స్థాయిలోనే సూర్యాపేట ప్రాంతంలో కబడ్డీ ఉండేది. ఒక్కొక్క గ్రామం నుంచి వస్తుంది టీం అంటే చుట్టుపక్కల 100 గ్రామాల వాళ్ళు మాట్లాడుకునేది, మరి పలానా కూడా టీం వస్తుందిరా, పలానా బాలెంల టీం వస్తుంది, పలానా నాగారం టీం వస్తుంది. అట్లా ఒక దశాబ్దంన్నర పైగా ఒక్కొక్క కబడ్డీ టీంకు ఆ క్రేజ్ ఉండేది ఆ కాలంలో. ఆ రకంగా కొంతమంది దగ్గర ఆ స్పిరిట్ ఉంది, ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు ఈ క్రికెట్ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి లీగ్ నిర్వహించిన మిత్రులందరికీ, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అనిల్, మణి, ముదిరాజు, పెద్దర్ కుమార్, అరులు చాలామంది ఉన్నట్టున్నారు. దీంట్లో రవితేజ, టీముల్ని స్పాన్సర్ చేసిన మిత్రులు, అదేవిధంగా ఈ టీమ్స్, ఈ స్పోర్ట్స్ ఇక్కడ జరగడానికి, గేమ్స్ ఇక్కడ జరగడానికి సహకరించిన దాతలు అనేక మంది దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్పిరిట్ని ఇట్లాగే కొనసాగించాలని, ఇప్పుడు మొన్న రన్నర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీసారి విన్నర్స్ కావడానికి ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను వెంట తీసుకొని నడవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.